శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు రేపటి రోజున అనగా ఆగస్టు మాసంలో 29వ తేదీ గురువారం తిథి నాడు సాయంత్రం లోపు మీరు ఇది చేస్తారు. ఈ యొక్క పని మీకు లాభిస్తుంది. ఎంతో బ్రహ్మాండవంతంగా భవిష్యత్తు మార్చుకునే ఒక కీలక అవకాశం అయితే మీకు దక్కబోతూ ఉన్నది. ఈ యొక్క అవకాశం గురించి కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి. బయట వ్యక్తులకు ఎవ్వరికీ చెప్పొద్దు. ఎందుకంటే మీ యొక్క అవకాశాన్ని మీరే కాలదన్నుకునే విధంగా వారు మిమ్మల్ని రెచ్చగొడతారు. తస్మాత్ జాగ్రత్త. సాయంత్రం లోపైతే గనక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి అంటున్నారు జ్యోతిష పండితులు. ఇంకా మీరు శత్రువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేనిచో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మరల మిమ్మల్ని చుట్టుముడతాయి. అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం మన వంతు. అలా కాకుండా మీరు నిర్లక్ష్యం వహిస్తే గనక భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే అసలు సాయంత్రం లోపు ఏం చెయ్యబోతున్నారు, ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మీనరాశి జాతకులు, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీనరాశి జాతకులు ఈ రోజున అనవసరమైన టెన్షన్స్ పక్కన పెట్టేయండి. మీ యొక్క వర్రీ కావచ్చు, లేకపోతే గనక అనవసరమైన ఆలోచనలు కావచ్చు, వీటన్నింటినీ పక్కన పెట్టండి. లేకపోతే గనక ఈ రోజున మీరు ఇబ్బందుల్లోనే కూరుకుపోతారు. మీ యొక్క ఆలోచన నుండి బయటకు వస్తేనే అవకాశం గురించి ఆలోచించగలుగుతారు. ఏ అవకాశం అయినా కూడాను మనకు ఖచ్చితంగా వస్తుంది. కానీ దాన్ని గుర్తుంచుకుని ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజున వీటిని వదిలించుకోలేకపోతే మీ జీవితం ఇంకాస్త జటిలం అయిపోతుంది. మీ సమస్యలు జటిలం అయిపోతాయి. ఆర్థిక సంబంధిత సమస్యలు ఈ రోజున తొలగించుకోవడానికి ఒక కీలక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సాయంత్రం లోపు మీరు మీ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క నిర్ణయం చాలా కీలక నిర్ణయము. మీ భవిష్యత్తును మార్చే నిర్ణయం అని చెప్పక తప్పదు. అయితే మీరు ఈ రోజున ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం అస్సలు పరిగణలోకి తీసుకోకుండా ఉండద్దు. వారితో మాట్లాడండి. వారి యొక్క ఆలోచనలు పంచుకోండి. అలాగే మీరు ఈ రోజున కుటుంబ సభ్యులతో కూడాను ఈ విషయం గురించి మాట్లాడండి. అయితే జరగబోయేటటువంటిది ఏమిటి అంటే గనక వ్యాపార విస్తరణ గురించి మీతో మాట్లాడడానికి పార్ట్నర్షిప్ పొందడం కోసం మీ జీవితంలోకి వస్తారు కొందరు. అయితే వారు మీకు బాగా తెలిసిన వారు, మీ యొక్క సహాయం కోరి వచ్చారు. అంతేకాకుండా మంచి ఆలోచనతో మీ వద్దకు వస్తారు. వ్యాపార విస్తరణ బాగుంటుంది. మీ భవిష్యత్తు బాగుంటుంది. అధిక ధన లాభాలు వస్తాయి. వారు మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వస్తారు. కానీ మీరు ఈ యొక్క ఆలోచన గురించి బయట వ్యక్తులతో కానీ, సన్నిహితులతో కానీ, స్నేహితులతో కానీ అస్సలు చర్చించవద్దు. ఇలా చేస్తే గనక అవకాశాన్ని పాడు చేసుకున్న వారు అవుతారు. మంచి అవకాశాన్ని రెండు వైపులా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అంటూ మిమ్మల్ని అనేక రకాలైనటువంటి అనుమానాల్లో వారు నెట్టేస్తారు. ఆ యొక్క అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవడం కోసము మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతారు. ఆకస్మిక కోపం తెప్పిస్తారు. మిమ్మల్ని రెచ్చగొట్టి మీ నోటితోనే వారికి వద్దు అని చెప్పేలాగా కూడా చేస్తారు. ఈ రోజున వచ్చినటువంటి ఈ అవకాశాన్ని అస్సలు విడిచిపెట్టద్దు. వ్యాపార పరంగానే కాదండి, ఉద్యోగ పరంగా కావచ్చు, ఏ రంగాల్లో ఉన్న వారికి అయినా కూడాను ఒకరు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. వారు ఇచ్చినటువంటి అవకాశం ఏదైనా కూడాను మీరు సమన్యాయం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కేవలం ఏకపక్ష నిర్ణయం మాత్రమే తీసుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక స్థిరత్వము కలుగుతుంది. మానసిక తృప్తి కూడా మిగులుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.